గాల్ బ్లాడర్ యొక్క రోల్ ఏంటి సార్? బేసిక్గా గాల్ బ్లాడర్ అన్నది ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ ఆర్గన్. మన కాలేయం కింద ఉంటుంది. గాల్ బ్లాడర్ పని ఏంటంటే పైత్యరసం ఏదైతే కాలేయంలో ఫామ్ అవుతుందో 90% నార్మల్గా చిన్నపేగులోకి వచ్చేస్తుంది. ఒక 10% మాత్రం వెళ్ళి గాల్ బ్లాడర్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. కాన్సన్ట్రేట్ అయ్యి మనం తినే ఫుడ్లో ఎప్పుడైతే ఫ్యాట్ ఉంటుందో, ఎంత ఫ్యాట్ ఉంది అన్న దాన్ని బట్టి గాల్ బ్లాడర్ ఎంత కాంట్రాక్ట్ అవ్వాలి, ఎంత పైత్యరసాన్ని రిలీజ్ చేస్తే ఈ ఫ్యాట్ అన్నది డైజెస్ట్ అవుతుంది అన్నది గాల్ బ్లాడర్ డిసైడ్ చేస్తుంది. సో గాల్ బ్లాడర్ పని చేస్తున్నంత వరకు ప్రాబ్లం ఉండదు. అసలు మనం దానికి పని పెట్టట్లేదు అన్నప్పుడు స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ పెరిగింది. ఫ్యాట్ ఫుడ్ తినకపోతే కూడా ప్రాబ్లమే. అట్లా అని పిచ్చి ఫ్యాట్ ఫుడ్ తినడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి కూడా మళ్ళీ డిపాజిషన్ రావచ్చు. మన దగ్గరికి నొప్పి వస్తే తప్ప పేషెంట్స్ రారు. 100 మంది స్టోన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటే సిమ్టమ్స్ ఉండేది 20 మందిలో మాత్రమే. 80% మందిలో అసలు సిమ్టమ్స్ ఉండట్లేదు. అసిడిటీకి ఉండే లక్షణాలన్నీ ఉంటాయి, కాకపోతే కొంచెం సివియారిటీ అనేది ఎక్కువగా చూడటం. బైల్ జ్యూస్ ఉండాల్సినంత లేకపోవడం వల్ల కూడా మలబద్ధకం వస్తున్నట్టు సరే. ఇంకోటి, మోషన్ వెళ్ళినప్పుడల్లా మోషన్ తేలుతా ఉందండి నీళ్ళల్లో అని చెప్పడం చూస్తాం. వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు డాక్టర్ సుజిత్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ సుజిత్ కుమార్ గారు ఆల్మోస్ట్ 20 yearsగా జనరల్ సర్జన్గా, అట్లాగే గ్యాస్ట్రో సర్జన్గా కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నారు. పర్సనల్గా నాకు కూడా డాక్టర్ గారు ఒక 10 ఏళ్ళుగా పరిచయము. సో ఈరోజు మనము ముఖ్యంగా పొట్టలో వచ్చే అనేక రకాల ప్రాబ్లమ్స్ని ఒక సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్గా ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగా ఫస్ట్ గాల్ బ్లాడర్కి సంబంధించి వచ్చే సమస్యల మీద ఈరోజు డాక్టర్ గారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. మీరందరూ ఈ ప్రోగ్రామ్ చూస్తే చాలా విషయాలు, మీకు గాల్ బ్లాడర్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే నాగరాజ్ గారు. జనరల్గా మన పెద్దవాళ్ళు అంటుంటారు, అప్పట్లో 4 రాళ్ళు వెనక్కేసుకోమని చెప్తుండేవాళ్ళు అనమాట. అంటే దాని అర్థం కొంత సంపాదించి కాస్తో కూస్తో మనీ వెనకేసుకోమని చెప్తుండేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే ఎవరు చెప్పకపోయినా సరే మనం కిడ్నీల్లో అట్లాగే గాల్ బ్లాడర్లో రాళ్ళు వెనకేసుకుంటున్నాం. ముఖ్యంగా పొట్టలో గాల్ బ్లాడర్లో వచ్చే స్టోన్స్ మాత్రం చాలా కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంటాయి కదా. అవునండి. అయితే ఫస్ట్ సార్, గాల్ బ్లాడర్ యొక్క రోల్ ఏంటి సార్? మీరు చెప్పిన దానికి జస్ట్ యాడ్ చేయడానికి, నా రాళ్ళు వెనకేసుకోవాలి అని అంటారు కదా. నా దగ్గర వచ్చే చాలా మంది పేషెంట్స్ ఈ సర్జరీ అయిన తర్వాత రాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు యాక్చువల్లీ ఒక డబ్బాలో వేసి మేము వాళ్ళకి ఇచ్చేస్తాం. చాలా మంది దాన్ని తీసుకెళ్లి వాళ్ళ షోకేస్ లో పెట్టుకుంటారు. దే థింక్ దట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై బాడీ అని చెప్పి. ఫన్నీ థింగ్ ఐ వాంటెడ్ టు షేర్. సో ఇప్పుడు బేసిక్ గా గాల్ బ్లాడర్ అన్నది ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ ఆర్గన్. మన కాలేయం కింద ఉంటుంది. కుడి పక్కన కాలేయం కిందలా ఉంటుంది. సో బేసిక్ గా గాల్ బ్లాడర్ పని ఏంటంటే పైత్యరసం ఏదైతే కాలేయంలో ఫామ్ అవుతుందో 90% నార్మల్గా చిన్నపేగులోకి వచ్చేస్తుంది. ఒక 10% మాత్రం వెళ్ళి గాల్ బ్లాడర్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. కాన్సన్ట్రేట్ అయ్యి మనం తినే ఫుడ్లో ఎప్పుడైతే ఫ్యాట్ ఉంటుందో, ఎంత ఫ్యాట్ ఉంది అన్న దాన్ని బట్టి మన స్టమక్ అండ్ డియోడినం నుంచి కోలిసిస్టోకైనిన్ అన్నది ఒక మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది. అది ఎంత రిలీజ్ అవుతుంది అన్న దాన్ని బట్టి గాల్ బ్లాడర్ ఎంత కాంట్రాక్ట్ అవ్వాలి, ఎంత పైత్యరసాన్ని రిలీజ్ చేస్తే ఈ ఫ్యాట్ అన్నది డైజెస్ట్ అవుతుంది అన్నది గాల్ బ్లాడర్ డిసైడ్ చేస్తుంది. సో ఇదంతా ఒక సిగ్నలింగ్ పాత్వే అన్నట్టు బేసిక్గా. సో ఒక రోజులో 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు పైత్యరసం అన్నది కాలేయం ఫామ్ చేసుకుంటుంది. సపోజిట్లీ 500 ml ఫామ్ అవుతుందంటే 450 ml డైరెక్ట్గా చిన్నపేగులోకి వస్తే 50 ml మాత్రం గాల్ బ్లాడర్లోకి వెళ్ళి అది కాన్సన్ట్రేట్ అయ్యి అది ఫుడ్ తిన్నప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే గాల్ బ్లాడర్ ఒక రిజర్వాయర్ లాగా పనిచేస్తుంది మనకి. అండ్ ఫుడ్ తిన్న ప్రతిసారి ఇది కాంటాక్ట్ అయ్యి ఫుడ్తో కలవడం వల్ల ఆ ఫ్యాట్ డైజెషన్ అనేది సక్రమంగా జరుగుతుంది. సో ఇది మొత్తంగా కొవ్వును కరిగించే ఒక రకమైన పదార్థాన్ని గాల్ బ్లాడర్ లో రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ రెండు కూడా ఈ ఫ్యాట్ డైజెషన్ లో హెల్ప్ చేస్తాయి. సో గాల్ బ్లాడర్ రోల్ ఎక్కువ ఉంటుంది. సో ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి తగ్గిస్తుంది బేసిక్ గా గాల్ బ్లాడర్ అన్నది. సార్, గాల్ బ్లాడర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి? స్టోన్స్ అనేది ఒకటి, స్టోన్స్ కాకుండా వేరే సమస్యలు కూడా ఉంటాయా? ఫస్ట్ కామన్ గా మనం చూసుకునేది స్టోన్స్. రెండోది ఈ ఫంక్షనల్ డిస్పెప్సియా అంటాం, అంటే అది పనిచేయాల్సిన విధంగా అది పని చెయ్యట్లేదు అని. మూడోది ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఒకటి మనం వివరంగా మాట్లాడుకున్నట్టయితే, మొదటగా గాల్ బ్లాడర్ స్టోన్స్. ఇందులో ఎన్ని రకాల స్టోన్స్ ఉంటాయంటే సాధారణంగా 2 రకాల స్టోన్స్ చూస్తాం మనం. 80%
కొవ్వుకు సంబంధించిన కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటాం. 20% మాత్రం బిలిరుబిన్ స్టోన్స్ అని అంటాం. సో ఇప్పుడు కొలెస్ట్రాల్ స్టోన్స్ ఏమో ఎల్లో కలర్లో ఉంటే బిలిరుబిన్ స్టోన్స్ ఏమో బ్రౌన్ టు బ్లాక్ కలర్లో ఉంటాయి. సో కలర్ చేంజ్. ఇంకొంతమందిలో ఏంటంటే స్లడ్జ్ లాగా చూస్తాం. స్లడ్జ్ అంటే అది ఇప్పుడు బైల్ స్టేసిస్ ఉంది అంటే ఒక చోట బైల్ అనేది ఎక్కువసేపు నిల్వ ఉండిపోతుంది. అండ్ దాంట్లో కొలెస్ట్రాల్కి బైల్ సాల్స్కి మధ్యలో ఒక రేషియో అన్నది ఉంటుంది. ఆ రేషియో మెయింటైన్ అయినంత వరకు స్టోన్ ఫార్మేషన్ అన్నది ఉండదు. ఆ రేషియో ఎప్పుడైతే ఆల్టర్ అవుతుందో ఈ కొలెస్ట్రాల్ కానీ బిలిరుబిన్ కానీ ప్రెసిపిరేట్ అవ్వడం మొదలవుతాయి. అంటే మట్టి ముద్దల్లాగా ఫామ్ అయిపోయి దాన్ని స్లడ్జ్ అంటాం మనం. అది అల్ట్రాసౌండ్లో స్లడ్జ్ లాగా కనబడుతుంది. అది కనబడుతుంది అంటేనే గాల్ బ్లాడర్ పని చేయాల్సిన విధంగా పని చేయట్లేదు, లేదంటే ఒంట్లో కొలెస్ట్రాల్ శాతం పెరిగిందనో, లేదంటే బిలిరుబిన్ శాతం బైల్ సాల్స్ రేషియో తగ్గిందనో సంకేతం. అసలు ఎందుకు ఫామ్ అవుతాయి స్టోన్స్ అని అడుగుతారు. సో కామన్గా ఇప్పుడు ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తాం. దీనికి రీజన్ ఏంటి అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వీళ్ళలో ఎక్కువ అంటే వీళ్ళలో ఈస్ట్రోజన్ ఉండడం వల్ల ఈస్ట్రోజన్కి ఒక పెక్యులియర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ బేసిక్గా కొలెస్ట్రాల్ శాతంని అది పెంచేస్తూ ఉంటుంది బైల్ జ్యూస్లో. సో ఆ రేషియో ఎప్పుడైతే కొలెస్ట్రాల్కి బైల్ సాల్స్కి మధ్యలో రేషియో ఆల్టర్ అవుతుందో స్టోన్ డిపాజిషన్ అనేది జరగడం చూస్తాం. సో ఈస్ట్రోజన్ తీసుకునే వాళ్ళలో రెండోది ఇప్పుడు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకుంటారు చాలా మంది లేడీస్. సో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి సో ఇందులో కూడా ఈస్ట్రోజన్ తీసుకోవడం వల్ల దీని ఎఫెక్ట్ కూడా ఉండి వీళ్ళలో స్టోన్స్ రావడం అనేది ఎక్కువ చూస్తున్నాం. ఇదే కాకుండా పిచ్చి పిచ్చి డైటింగ్లు చేస్తున్నారు కదా, ఒక లో ఫ్యాట్ డైట్ అని, నో ఫ్యాట్ డైట్ అని. ఇప్పుడు మీరు అడగవచ్చు కొలెస్ట్రాల్ స్టోన్స్ కదా, మరి ఫ్యాట్ తీసుకోకపోతే ఎందుకు వస్తున్నాయి అని మీరు అడగవచ్చు. ఫుడ్లో ఫ్యాట్ ఉంటేనే గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అయ్యేది. వీళ్ళు తీసుకునే ఫుడ్లో అసలు ఫ్యాటే లేకపోవడం, చాలా తక్కువ ఫ్యాట్ ఉండేసరికి గాల్ బ్లాడర్ కూడా కాంట్రాక్షన్ ఎక్కువ అవ్వదు, కొద్దిగా కాంట్రాక్ట్ అవుతుంది. గాల్ బ్లాడర్ చేసేదే పైత్యరసాన్ని ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం. ఆ కాన్సన్ట్రేటెడ్ బైల్ జ్యూస్ అన్నది ఇంకా లోపల ఎక్కువసేపు ఉండేసరికి అది సాచురేట్ అయిపోయి కింద స్లడ్జ్ లాగా స్టోన్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గాల్ బ్లాడర్ పని చేస్తున్నంత వరకు ప్రాబ్లం ఉండదు. అసలు మనం దానికి పని పెట్టట్లేదు అన్నప్పుడు స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ పెరిగి ఫ్యాట్ ఫుడ్ తినకపోతే కూడా ప్రాబ్లమే. అట్లా అని పిచ్చి పిచ్చి ఫ్యాట్ ఫుడ్ తినడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి కూడా మళ్ళీ డిపాజిషన్ రావచ్చు. రెండు రకాలుగా ప్రాబ్లమే. మధ్య మార్గం బెటర్. తీసుకునేది గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. అది రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో తీసుకుంటా ఉంటే కొద్దిగా గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అయ్యి ఆ స్టేసిస్ అన్నది అవ్వకుండా ఉంటుంది, దాని పని అది చేస్తూ ఉంటుంది. సో ఏదైనా పని చెయ్యాలి, అది ఆల్రెడీ కాన్సన్ట్రేట్ అయిన బైల్ జ్యూస్ అన్నది రావాలి, మళ్ళీ అది దాని పని మొదలు పెట్టాలి, మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెట్టాలి. సో ఈ స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే రీజన్ ఇది బేసిక్ గా. ఇప్పుడు చేస్తున్న స్టడీస్ అన్నిట్లో చూసుకున్నట్టయితే కార్టిసాల్ లెవెల్స్ పెరగడం వల్ల కూడా వీళ్ళలో స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీస్ పెరిగిపోతున్నాయి. స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్ బేసిక్ గా. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, వీళ్ళ డైట్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల కానీ, వీళ్ళలో స్ట్రెస్ అన్నది పెరిగిపోవడం, స్ట్రెస్ పెరగడం వల్ల వచ్చే చేంజెస్ ఇవన్నీ. అవును. అండ్ ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ జాబ్ అన్నది జనాలు ఎట్లా చూస్తున్నారు, మొత్తం బాది కంప్లీట్ లైఫ్ లాగా చూసుకుంటున్నారు. ఎప్పుడైనా మీ వర్క్ అన్నది ఇట్ ఈస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దానికి ఎంత పని చేయాలో అంత చేయాలి, మిగిలిన టైం పర్సనల్ టైం ఉండాలి, ఫ్యామిలీ టైం, ఫ్రెండ్స్ టైం, ఇవన్నీ ఉండాలి. కానీ అది పోయి ఇప్పుడు మొత్తం పొద్దున్న నుంచి రాత్రి ఒక అబ్బాయి వచ్చి 25-26 ఇయర్స్ ఉంటాయి. అబ్బాయి మంచిగానే ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి జాబ్ చేస్తున్నాడు. అని ఆ పిల్లోడు ఏంటంటే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉన్నాడు. ఎందుకు నీకు ఇంత స్ట్రెస్ అంటే, సార్ పని సార్ పొద్దున పోతే రాత్రి దాకా అయిపోతుంది సార్, నాకు నిద్ర కూడా ఉండట్లేదు అని. ఈ పిల్లలకి వాళ్ళకి తెలియాలి బేసిక్గా పని అన్నది ఇట్ ఈస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ లైఫ్. 8 గంటలు పని చేయాలా, 10 గంటలు జరుపుకొని 12 గంటలు చేస్తామా, మిగిలిన టైం అయితే మీకోసం మీకు ఉండాలి కదా. సో ఇది లేకపోవడం వల్ల ఏమవుతుంది, స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ రావడం చూస్తున్నాం. ఈ రెండు కాకుండా మూడోది ఇన్సులిన్ శాతం ఒంట్లో పెరిగిపోతుంది అన్నప్పుడు వాళ్ళల్లో కూడా ఇది చూస్తున్నాం. సో ఇప్పుడు బేసిక్గా టైప్ 2 డయాబెటిక్స్. ఇప్పుడు మీరు అడగచ్చు, డయాబెటిక్ అంటేనే వాళ్ళలో ఇన్సులిన్ లేదు కదా, ఇన్సులిన్ లేకపోతే మరి వాళ్ళలో ఎందుకు వస్తున్నాయి, బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది కదా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ డయాబెటిక్స్లో చాలా మందిలో చూసినట్టయితే మన ఇండియన్ పాపులేషన్లో ఈ మధ్యలో చేస్తున్న స్టడీస్లో ఊబకాయం ఉంటుంది, విసరల్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండడం చూస్తున్నాము. వీళ్ళలో ఇన్సులిన్ లేక కాదు డయాబెటీస్ వచ్చేది, ఇన్సులిన్ వీళ్ళకి కావాల్సినంత ఉంది కానీ
కానీ ఆ ఇన్సులిన్ ఎక్కడ పని చేయాలో ఆ రిసెప్టర్స్ అన్నవి డీసెన్సిటైజ్ అయిపోవడం చూస్తున్నాం. సో ఇప్పుడు బాడీ ఏం చేస్తుంది, ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది అదే సేమ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి. ఎందుకంటే పనిచేసే రిసెప్టర్లు కొన్నే ఉన్నాయి. ఇప్పుడు 100 రిసెప్టర్లు ఉంటే చేయాల్సిన పని 10 రిసెప్టర్లే చేస్తున్నాయి. సో ఇన్సులిన్ లేక కాదు ప్రాబ్లం, ఇన్సులిన్ ఎక్కువ అవుతుంది కానీ అవి పని చేయట్లేదు. సో ఇప్పుడు ఇన్సులిన్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా వాళ్ళల్లో కూడా మనం గాల్ స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంకోటి, ఈ స్టోన్స్ ఉంటే మరి మనకి సాధారణంగా ఏంటి, మన దగ్గరికి నొప్పి వస్తే తప్ప పేషెంట్స్ రారు. 100 మంది స్టోన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటే సిమ్టమ్స్ ఉండేది 20 మందిలో మాత్రమే. 80% మందిలో అసలు సిమ్టమ్స్ ఉండట్లేదు. కొన్ని రకాల మందులు వాడతారు, స్టాటిన్స్ అని వాడుతున్నారు కదా, కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించడానికి అని చెప్పేసి. సో ఇది వాడినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ దీనివల్ల కూడా ఈ కొలెస్ట్రాల్ బైల్ సాల్ట్ రేషియో అన్నది ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళల్లో మళ్ళీ బిలిరుబిన్ స్టోన్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి. 2-3 నెలల కిందే ఒక యంగ్ అబ్బాయి 16-17 ఏళ్ళు ఉంటాయి అంతే. సో తనకి ఈ స్టోన్స్, సో ఇంత యంగ్ ఏజ్లో స్టోన్ ఎందుకు వచ్చింది, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని వర్కప్ చేస్తే వాళ్ళలో రెడ్ బ్లడ్ సెల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం చూస్తున్నాం. చాలా మంది సికిల్ సెల్ డిసీజ్ అని, అంటే వీళ్ళలో ఎర్ర రక్త కణాలు అనేవి ఎక్కువగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఇవి డ్యామేజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఈ బిలిరుబిన్ అన్నది ఎక్కువగా బ్లడ్లోకి సర్క్యులేషన్లోకి వచ్చి మళ్ళీ ఆ సమతుల్యత అన్నది ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో వీళ్ళలో బిలిరుబిన్ స్టోన్స్ ఫామ్ అవ్వడం. సో ఇట్లాంటి వాళ్ళల్లో ఏం చేస్తాం, ఇంకా గాల్ బ్లాడర్ తీసేసినప్పుడే వీళ్ళల్లో స్ప్లీనెక్టమీ కూడా చేస్తాం. ప్లీహం అంటాం కదా, ప్లీహం కూడా తీసేయడం జరుగుతుంది. అయితే ఆ తీసేయడం వల్ల వచ్చే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి ముందే మనం ప్రిపేర్ చేసుకొని పేషెంట్కి అవేర్నెస్ క్రియేట్ చేసి 2 ప్రొసీజర్స్ కూడా ఒకేసారి చేయడం కూడా జరుగుతుంది. రెండో కారణం ఈ స్టోన్ ఫామ్ అవ్వడానికి, ఇప్పుడు మనం తినంగానే గాల్ బ్లాడర్ అనేది కాంట్రాక్ట్ అవ్వాలి. అది కాంట్రాక్ట్ అవుతేనే పైత్యరసం రిలీజ్ అవుతుంది. సో చాలా మందిలో ఏమవుతుంది, కాంట్రాక్షన్ అనేది జరగట్లేదు. అండ్ ఇంకోటి, ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది, ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈస్ట్రోజన్ వల్ల కూడా ఈ కాంట్రాక్షన్ అనేది కరెక్ట్గా జరగట్లేదని స్టడీస్ చెప్తున్నాయి. సో ఎప్పుడైతే పని చేయాల్సిన విధంగా అది పని చేయదో అది ఉన్న వేస్ట్. సో ఆ కాంట్రాక్షన్ లేదు, దాని బయోస్టేసిస్ ఎక్కువైపోతుంది, నిల్వ ఉండిపోవడం వల్ల స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ ఎక్కువైపోవడం చూస్తున్నాం. సరే, ఈ గాల్ స్టోన్స్ ఉన్నాయని ఒక వ్యక్తి తనంతకు తాను గుర్తించవచ్చు అంటారా? సిమ్టమ్స్ కనిపిస్తాయా? సో చాలా చక్కని క్వశ్చన్ అడిగారు. బేసిక్గా ఇప్పుడు చాలా మంది తినంగానే నొప్పి వస్తుందని చెప్తారు. చాలా మంది అక్కడ అది దాన్ని అసిడిటీ లాగా తీసుకోవడం జరుగుతుంది. సో అసిడిటీకి ఉండే లక్షణాలన్నీ ఉంటాయి, కాకపోతే కొంచెం సివియారిటీ అనేది ఎక్కువగా చూస్తాం. సో తినంగానే కడుపు నొప్పి, తినంగానే కడుపు ఉబ్బరం అంటారు, బ్లోటింగ్ ఆఫ్ ది అబ్డమెన్ అంటారు. మలబద్ధకం కూడా ఒక రకంగా బైల్ జ్యూస్ ఉండాల్సినంత లేకపోవడం వల్ల కూడా మలబద్ధకం వస్తున్నట్టు స్టడీస్. ఇంకోటి వీళ్ళల్లో ఈ ప్రాబ్లం ఉండడం వల్ల ఫ్యాట్ డైజెషన్ అనేది సరిగ్గా అవ్వట్లేదు. సో వీళ్ళు మోషన్ వెళ్ళినప్పుడల్లా మోషన్ తేలుతా ఉందండి నీళ్ళల్లో అని చెప్పడం చూస్తాం. సో ఇప్పుడు మనమే గుర్తుంటే 8-9 ఏళ్ళ కింద మన శ్రీధర్ గారు అని ఉన్నారు, మన ప్రొఫెసర్ గారు. అవును, ఆయనకున్న మెయిన్ సిమ్టమ్, ఆయనకు వేరే ఏం సిమ్టమ్స్ లేవు, ఆయన చెప్పేదల్లా ఏమీ లేదు, అదే మోషన్ వెళ్తుంటే తేలుతా ఉందండి, ఫ్యాట్ గ్లోబ్యూల్స్ లా కనబడుతున్నాయి నాకు అని చెప్పారు ఆయన బేసిక్గా. సో అది వర్కప్ చేసి చూస్తే ఆయనకి ఈ ఇష్యూ ఉన్నట్టు తెలిసింది. దాని తర్వాత చేసాము, దాని తర్వాత సర్జరీ చేయడం జరిగింది. ఒకటే రోజులో ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పటిదాకా మళ్ళీ ప్రాబ్లం లేదు. మొన్న ఈ మధ్యలో కాల్ చేసి చెప్తున్నారు, అసలు నా బిలిరుబిన్ కూడా ఆయనకి ఎవరో చెప్పారు ఇంతకుముందు, గిల్బర్ట్స్ లాగా ఉంది, మీకు కొంచెం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. కానీ ఆఫ్టర్ ది ప్రొసీజర్ తీసుకోవాల్సిన కేర్ అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన బిలిరుబిన్ కూడా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఆయన చెప్తున్నారు, ఇప్పుడు 70 ఏళ్ళ వయసులో 60 ఏళ్ళు అయితే ఎప్పుడు బిలిరుబిన్ 2 కన్నా ఎక్కువే ఉండేది. ఫస్ట్ టైం ఆయన 1కి వచ్చిందంట, ఆయన కాల్ చేసి చెప్తా ఉండే మొన్న. సో బేసికలీ మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది బాడీ. కడుపు నొప్పి, కడుపు ఉబ్బరము, మోషన్ తేలడం, కుడి పక్కన ఇప్పుడు కొంచెం అదే సివియారిటీ కొంచెం ఎక్కువ అయింది. ఒకవేళ స్టోన్ ఫార్మేషన్, బిలియరీ కోలిక్ అంటాం, అంటే ఆ స్టోన్ ఇప్పుడు తిన్న ప్రతిసారి స్టోన్ కదులుతుంది, గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అయిన ప్రతిసారి అది స్టోన్ ని ముందుకు తోసేస్తుంది. సో అది పైత్యనాళం దగ్గరికి వచ్చినప్పుడల్లా అది నాళం ఇరిటేట్ చేస్తుంది. అది ఇరిటేట్ చేయడం వల్ల ప్రతిసారి ఆ స్టోన్ ముందుకు వచ్చిన ప్రతిసారి వీళ్ళకి నొప్పి వస్తుంది, పిసికేసినట్టు నొప్పి రావడము, కుడి పక్కన పై భాగంలో రావడము, ఆర్ ఎపిగాస్ట్రిక్ రీజన్ లో చెప్తారు కొన్నిసార్లు. సో ఈ పెయిన్ ఇక్కడ రావడము, ఇదే కాకుండా ఇంకొంచెం అట్లే కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు ఈ వెనకాల షోల్డర్ ప్లేట్స్ ఉంటాయి కదా, షోల్డర్ ప్లేట్స్ మధ్యలో ఉన్న ఏరియాకి పెయిన్ రేడియేట్ అవ్వడం చూస్తాం పైకి. అండ్ ఇంకోటి కుడి పక్కన షోల్డర్ కి రేడియేట్ అవ్వచ్చు, అట్లాగే బ్యాక్ కి రేడియేట్ అవ్వచ్చు. ఈ లక్షణాలని సాధారణంగా స్టోన్ ఇరిటేట్ అయినప్పుడు మనం చూస్తాం. అదే ఒకవేళ
ఈ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇప్పుడు డయాబెటిక్ పీపులే ఉన్నారు, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఒంట్లో. షుగర్ ఎప్పుడు కూడా క్రిములకి ఆహారం లాగా. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి, అందుకే డయాబెటిక్స్లో మనం అసలు కనబడదనగానే ఎక్కువ లేట్ చేయొద్దండి, చేంజ్ చేసుకోండి అని చెప్తాం. ఎందుకంటే వీళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని మనం అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటాం. సో ఆ గాల్ బ్లాడర్ అంతా ఇన్ఫ్లేమ్ అయిపోయి ఉంటుంది. సో వీళ్ళల్లో ఫీవర్ రావడము, నొప్పి రావడము అండ్ వామిటింగ్స్ ఉండడం, ఈ 3 లక్షణాలు ఎక్కువగా చూస్తాం. అదే ఒకవేళ ఈ స్టోన్ కనుక పైత్యనాళంలోకి ఎంటర్ అయిపోయింది, అబ్స్ట్రక్ట్ చేసింది. సో ఒకవేళ సిస్టిక్ డక్ దగ్గర అబ్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి, మ్యూకోసీల్ ఆఫ్ గాల్ బ్లాడర్ కానీ ఎంపైమా ఆఫ్ గాల్ బ్లాడర్ అంటే లోపల ఉన్న బయలంతా పస్లాగా అయిపోతుంది. సో ఆ ఎంపైమా ఆఫ్ గాల్ బ్లాడర్ అని చూడడం జరుగుతుంది. అదే స్టోన్ ఇంకొంచెం ముందుకు స్లిప్ అయి సిబిడిలోకి వచ్చేసిందంటే దాన్ని మనం అక్యూట్ కొలాంజైటిస్ అంటాం. అంటే కామన్ బైల్ డక్ట్ ఏదైతే అంటామో దాని డయామీటర్ నార్మల్గా 5 to 6 mm కన్నా తక్కువ ఉండాలి. కానీ ఈ స్టోన్ ఎప్పుడైతే అబ్స్ట్రక్ట్ చేస్తుందో దాని డయామీటర్ పెరిగిపోవడము, అసలు బైల్ జ్యూస్ అనే పైత్యరసం అనేది కిందికి వెళ్ళే నాళం ఏదైతే ఉంటుందో అది అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. సో దానివల్ల డయామీటర్ పెరిగిపోవడము, వీళ్ళలో కొలాంజైటిస్ అంటే సివియర్ ఫీవర్ రావడము, చలితోని, ఇవన్నీ చూడడం జరుగుతుంది. ఒకవేళ స్టోన్ చిన్నగా ఉంది, అది కిందికి వచ్చేసి అదృష్టం బాగుంది, అది వెళ్ళిపోయింది కిందికి, యాంపుల్ ఆఫ్ వాటర్ స్పింక్టర్ ఏదైతే ఉంటుందో అది క్రాస్ అయ్యి అది పేగులోకి వచ్చేసింది, జాండీస్ రిలీవ్ అయిపోయింది అంటే అది వాళ్ళ అదృష్టం. కానీ అట్లా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. సో వీళ్ళల్లో ఏం చేస్తాం, మళ్ళీ వీళ్ళ ట్రీట్మెంటే మారిపోతుంది. ఫస్ట్ జాండీస్ రిలీవ్ అవ్వాలి. జాండీస్ రిలీవ్ అవ్వడానికి ఈఆర్సిపి స్టెంటింగ్ లాంటిది ఏదైనా అవసరం పడుతుంది. అండ్ ఇప్పుడు జాండీస్ రావడం వల్ల ఏం లక్షణాలు రావచ్చు, బొల్లంతా దురదల్లాగా రావడం, కామర్ లాగా. సో ఇప్పుడు మెడికల్ జాండీస్ డిఫరెంట్, సర్జికల్ జాండీస్ డిఫరెంట్. సో జాండీస్కి ఉండే లక్షణాలన్నీ వీళ్ళల్లో ఉంటాయి, కానీ అది వచ్చిన కారణం మాత్రం స్టోన్ అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల, అడ్డుపడడం వల్ల. ఇంకొంతమందిలో ఏమవుతుంది, ఆ స్టోన్ ఇంకొంచెం ముందుకు వచ్చేసి యాంపుల్ ఆఫ్ వాటర్ అంటాం. అంటే ప్యాంక్రియాస్ నుంచి క్లోమగ్రంథి అంటాం కదా, క్లోమగ్రంథి నుంచి ఉండే నాళము, ఈ పైత్యనాళం, ఈ రెండు కలిపి యాంపుల్ ఆఫ్ వాటర్ దగ్గర ఓపెన్ అవుతాయి. ఒకవేళ ఆ స్టోన్ కనుక వచ్చి అక్కడ అబ్స్ట్రక్ట్ చేసింది అంటే ఈ పైత్యరసం అన్నది ప్యాంక్రియాస్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో వీళ్ళలో ప్యాంక్రైటైటిస్ అంటాం. అంటే వెనకాల పెయిన్ రావడము. ప్యాంక్రైటైటిస్ అన్నది ఇంకా అది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. అది ఏ సిమ్టమ్స్ లేకుండా కూడా ఉండొచ్చా? 80% మందిలో అసలు స్టోన్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇంతమందిలో చూస్తున్నాం కదా, నొప్పి ఉంది అని మన దగ్గరికి వచ్చే వాళ్ళు 20% మందే. కానీ రొటీన్గా మనం ఎప్పుడైతే 30 తర్వాత, అందుకే ఒకసారి అల్ట్రాసౌండ్ రికమెండ్ ముందే రికమెండ్ చేస్తున్నాము. అట్లీస్ట్ 30 దాటింది ఇప్పటిదాకా చేయించుకోలేదంటే ఒకసారి చేయించుకోండి అని చెప్తున్నాం. ఎందుకు అంటే వీళ్ళల్లో ఏ సిమ్టమ్స్ లేకుండా ఏసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అన్నది ఉండడం చూస్తున్నాం. రఫ్గా డేటా తీసినట్టయితే 70 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఆడాలి కానీ మగవాళ్ళు అందరినీ జనరల్గా తీసుకుంటే 10% మందిలో వాళ్ళ గాల్ స్టోన్స్ ఉంటున్నాయి 100 మందిలో. అంటే మీరు ఇమాజిన్ చేయండి ఎంతమందికి గాల్ స్టోన్స్ ఉంటున్నాయో. మనం చేయట్లేదు టెస్ట్లు కాబట్టి మనకు తెలియట్లేదు. 30 years దాటిన తర్వాత ఎంత ఫ్రీక్వెన్సీలో ఒకసారి అంటే సాధారణ ఒకసారి అయితే బేసిక్ వన్స్ ఏ ఇయర్, ఏం ప్రాబ్లం లేదు అంటే 3-4 yearsకి ఒకసారి అయినా రెగ్యులర్గా చెక్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. మరి ప్రతిసారి అదే. ఇంకోటి అది మినిమల్ నాన్ ఇన్వేసివ్ టెస్ట్ కదా, దాంట్లో మనకి రేడియేషన్ లేదు, ఏమీ లేదు. సో సింపుల్ టెస్టే, 10 నిమిషాలు అయిపోయే టెస్ట్. వీలు చూసుకొని ఎప్పుడు కుదిరి ఫస్ట్ అయితే ఒకసారి చేయించుకొని, వీలు చూసుకొని 3-4 yearsకి ఒకసారి చేయించుకుంటా ఉన్నా సరిపోతుంది. సరే, ఈ స్టోన్స్ అంటే మామూలు మందులతో కరిగిపోతాయా? ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతారు. అవును, నేను కామన్ గా నన్ను పేషెంట్స్ వచ్చి అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే, ఇది మందులతో ఏమన్నా ట్రై చేయొచ్చా ఆపరేషన్ లేకుండా? ఎందుకంటే సర్జరీ అన్నది ఒక ట్రామా లాగా చూస్తారు. సర్జరీ అనగానే భయపడిపోతా ఉంటారు. బేసిక్ ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సర్జరీ అన్నది వాళ్ళని ఇబ్బందిలోంచి బయటికి తీసుకురావడానికి చేసేది, ఇబ్బంది పెట్టేదానికి కాదు. డిసల్యూషన్ థెరపీ ఉంది, బుక్ లో డాక్యుమెంట్ అయిన థెరపీ ఉంది. అయితే ఇప్పుడు బేసిక్ మనం దీని వెనకాల ఉన్న స్టోరీ అర్థం చేసుకోగలిగితే అది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అన్నది మనకే అర్థమైపోతుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉన్నాయి, ఎందుకు ఫామ్ అవుతున్నాయి? యాక్చువల్లీ ఒకటేమో కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల, మన ఆహార పద్ధతుల వల్ల, ఆర్ ఏదైనా జెనెటిక్ టెండెన్సీ వల్ల. రెండోది ఏంటంటే బైల్ సాల్స్ తగ్గడం వల్ల. అంటే లివర్ పని చేయాల్సిన విధంగా లివర్ పని చేయట్లేదు, ఆ బైల్ సాల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుంది కాబట్టి స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఏమి ఇస్తాం? బయట నుంచి బైల్ సాల్స్ని ఇస్తాం మనం. ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆల్రెడీ ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తే కొత్త స్టోన్స్ ఫామ్ అవ్వవు. ఆల్రెడీ ఫామ్ అయిన స్టోన్స్
అవి ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎంత క్వాంటిటీలో ఉన్నాయి అన్న దాన్ని బట్టి అవి ఎన్ని రోజుల్లో కరగొచ్చా కరగరాదా అన్నది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఒక 3-4 mm స్టోన్స్ ఒక 3-4 ఉన్నాయి. సో వీళ్ళల్లో ఈ డిసొల్యూషన్ థెరపీ మొదలు పెడితే కరిగే ఛాన్సెస్ ఎక్కువ. అదే ఒక బ్యాగ్ ఫుల్ గాల్బ్లాడర్ నిండా 1000 సంఖ్యలో స్టోన్స్ ఉన్నాయి అన్నప్పుడు, ఉన్నాయండి, వేలల్లో ఉన్నాయి యాక్చువల్లీ, వి హావ్ సీన్. సో అట్లా ఉన్నప్పుడు అవి తగ్గే ఛాన్సెస్ అన్నవి ఉండవు. ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉంది, కాలేయం పనిచేయాల్సిన విధంగా పనిచేయట్లేదు, ఫ్యాట్ డైజెషన్ చేయట్లేదు కాబట్టి, బైల్ జ్యూస్ కావాల్సిన విధంగా లేదు కాబట్టి ఆ ఫ్యాట్ అన్నది వాళ్ళ ఓన్ కాలేయంలోనే డిపాజిట్ అయిపోవడం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ డిసొల్యూషన్ థెరపీ ఏదైతే ఇస్తామో దీనివల్ల ఫ్యాటీ లివర్కి హెల్ప్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం బైల్ జ్యూస్ క్వాలిటీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది, కొత్త స్టోన్స్ ఫామ్ అవ్వవు. కానీ ఆల్రెడీ ఫామ్ అయిన స్టోన్స్ పోతాయా పోవా అంటే అది ఒక 6 months కోర్స్ ఉంటుంది, 3 to 6 months. దాని రిజల్ట్ ఎట్లా ఉందన్న దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఏం చేయాలో డిసైడ్ చేసుకోవాలి. సరే, ఇలా మీరు ఫ్యాటీ లివర్ గురించి చెప్పారు. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు గాల్ స్టోన్స్ ఉంటాయా, మీరు గమనించారు ఏమన్నా? చాలా ఎక్కువ అసోసియేషన్ ఉంటుందండి. ఫ్యాటీ లివర్ కూడా మీరు ఆలోచించుకున్నట్టయితే 2 రకాలుగా ఉంటుంది. ఆల్కహాలిక్, మెయిన్గా ఆల్కహాలిక్, రెండోది నాన్ ఆల్కహాలిక్. ఫ్యాటీ లివర్కి దీనికి ఎక్కువ రిలేషన్ ఉంటుంది, ఎందుకంటే సేమ్ థింగ్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి. దానివల్ల బైల్ జ్యూస్లో కూడా కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోవడం వల్ల వీళ్ళలో కొలెస్ట్రాల్ స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. సర్జరీ చేయించుకోవాల్సిందేనా ఖచ్చితంగా? అదేనండి, ఇప్పుడు 20 ఏళ్ల కింద నేను ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు మనం అప్పుడు చెప్పేది ఏంటి, సిమ్టమ్స్ ఏమీ లేవు అంటే మీరు ఒక 3-4 ఏళ్ళ వరకు ఆగండి, పర్వాలేదు, ఒకవేళ నొప్పి వచ్చినప్పుడు చూద్దాము, ఆ లోపల ఈ మందులు వాడండి అని ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఓవర్ ది లాస్ట్ 20 years చూసుకున్నట్టయితే మనం ఎంత ఎక్కువ ఆగుతున్నామో లోపల అన్నిసార్లు ఇన్సల్ట్లు అవుతున్నాయి, అతుకులు ఫామ్ అయిపోతున్నాయి, గాల్బ్లాడర్ వాల్ థిక్నెస్ అనేది పెరిగిపోవడం చూస్తున్నాము. అండ్ వీళ్ళల్లోనే రేపొద్దున సర్జరీ, ఇప్పుడు సింపుల్గా ఉన్నప్పుడు సర్జరీ 30-40 నిమిషాల్లో అయిపోయినట్టయితే ఈ కాంప్లికేషన్లు అయ్యి అతుకులు పడిపోయినప్పుడు లోపల అతుకులు సెపరేట్ చేయడానికి 30 నిమిషాలు పడుతుంది. దాని తర్వాత మెయిన్ సర్జరీ చేయడానికి ఇంకొక 1/2 hour 45 minutes. తో అనెస్థీషియా కింద వెళ్ళాల్సిన టైం అన్నది ఇంక్రీజ్ అయిపోవడం చూస్తున్నాం. అండ్ ఇంకోటి, ఒకవేళ ప్రాబ్లం రాకపోతే ఏం పర్వాలేదు, కానీ ఒకవేళ ఏదైనా స్టోన్ ఇంపాక్ట్ అయిపోవడమో, స్లిప్ అయిపోయి డక్ట్లోకి వచ్చేసింది, అబ్స్ట్రక్టివ్ జాండిస్ లాగా వచ్చింది అన్నప్పుడు మనం సింపుల్గా ఒక సర్జరీతో పోయేదానికి ముందు ఈఆర్సీపీ చేయించి స్టెంట్ వేసి జాండిస్ రిలీవ్ చేసి ఆ లోపల వచ్చిన ఇడీమా అంతా తగ్గి అతుకులు సెపరేట్ అవ్వడానికి 6 వారాలు టైం పడుతుంది. సో మళ్ళీ 6 వారాల తర్వాత మళ్ళీ సర్జరీకి తీసుకోవడం చూస్తున్నాం. అండ్ ఇంకోటి, ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ లాగా వచ్చి ఎంపైమానో మ్యూకోసిలో ఫామ్ అయిపోయి సివియర్ పెయిన్ వస్తుంది అండ్ మనం ఆ టైంలో సర్జరీకి తీసుకోలేకపోతున్నామంటే మనం పర్క్యూటేనియస్గా కొలిసిస్టాస్టమీ అనేది చేస్తాం. అది చేసి ఆ ప్రెషర్ అన్నది రిలీవ్ చేసి మళ్ళీ 6 వారాల తర్వాత వెళ్ళి సర్జరీ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏమవుతుందంటే ఆ పేషెంట్కి మెంటల్ ట్రామా, నాకు ఈ ప్రాబ్లం ఉంది, అది బయటకు పోయేదాకా కూడా వాళ్ళు నాకేదో అయిపోయింది అని ఒక బర్డెన్ లాగా దాన్ని మోస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చూసుకొని ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ అన్నది చేస్తాం. సో ముందు వాళ్ళని ఆప్టిమైజ్ చేసి, వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, అవేర్నెస్ క్రియేట్ చేసి, వాళ్ళకి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో అర్థమై వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మార్చుకొని వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి ప్రిపేర్ చేసి సర్జరీ చేసేస్తాం. సర్జరీ చేయించుకున్నదే బెటర్. సరే, గాల్ స్టోన్స్ అన్నవి మెడికల్ ఎమర్జెన్సీగా కూడా ఉంటాయా, ప్రాణాంతకంగా ఉంటాయా? గాల్ స్టోన్స్ యాజ్ సచ్ మెడికల్ ఎమర్జెన్సీ కాదు, సర్జికల్ ఎమర్జెన్సీ అంటాం కదా. సో ఎప్పుడైతే ఈ కోలిసిస్టైటిస్ అంటామో అది అక్యూట్ అబ్డామిన్కి ఫస్ట్ దాంట్లో అవుతాయి, బ్లాక్ అవ్వడం కాదు, ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇన్ఫ్లమేషన్ వచ్చి వీళ్ళకి వాంతులు అవుతున్నాయి, కుడి పక్కన పెయిన్ వచ్చేసింది, సివియర్ ఫీవర్ వస్తుంది, ఇవన్నీ అన్నప్పుడు మనం వెంబడే సర్జరీకి తీసేసుకో, అది ఎమర్జెన్సీ కింద చేస్తాం మనం. ఆ గాల్ బ్లాడర్ అప్పుడే వెళ్ళిపోతే ఏంటి, నొప్పి మొదలైన 1 or 2 days లోపల ఏమవుతుందంటే ఎక్కువ ఇడీమా వాపు ఉన్నది ఉండదు, లోపల అతుకులు అనేవి ఫామ్ అవ్వవు. సో అది కరెక్ట్ టైం యాక్చువల్లీ, అది చేసేసి ఒక సింగిల్ సిట్టింగ్లో మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే రిపీటెడ్గా దాన్ని ఆపుకొని ఉంచుకుంటారో వీళ్ళలో ఏమవుతుంది, ఆ స్టోన్స్ అనేవి ఇంపాక్ట్ అయిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు చాలాసార్లు నేను సర్జరీ చేసినప్పుడు 10-20 ఏళ్ళ నుంచి ఉన్న స్టోన్స్, ఇంత పెద్ద స్టోన్స్ నెక్ ఆఫ్ ది గాల్ బ్లాడర్ దగ్గరకు వచ్చి అది మనం క్రష్ చేస్తే క్రష్ కూడా అవ్వదు, అది మొత్తం ఇంపాక్ట్ అయిపోతుంది గాల్ బ్లాడర్లో. మనం ఎక్కడ పట్టుకోవాలో గాల్ బ్లాడర్ కూడా మనకు ప్లేస్ ఉండదు. సో అట్లాంటప్పుడు సర్జరీ కొంచెం ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు ఏమవుతుంది, అదే స్టోన్ నెక్ దగ్గర ఇంపాక్ట్ అయిపోయింది, కానీ అదే స్టోన్ పెరుగుతా పోయింది, రేపొద్దున అది అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోయింది. సో గాల్ బ్లాడర్లోంచి బయటికి రావాల్సింది బయటికి రాదు. సో ఆ లోపల ఉన్న క్యావిటీలో ఎక్కువ నిండుతా పోతుంటే ఏమవుతుంది, ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఆ సివియర్ పెయిన్ రావడం చూస్తాం. అది రిలీవ్ అయ్యేదాకా కూడా వీళ్ళ నొప్పి తగ్గదు.
సో ఫస్ట్ దాన్ని రిలీవ్ చేయడానికి కోలిసిస్టాస్టమీ లాంటివి చేస్తాం, దాని తర్వాత మళ్ళీ డెఫినెటివ్ సర్జరీ అవసరం పడవచ్చు. సో ఇంకోటి ఈ సర్జికల్ ఎమర్జెన్సీ, ఈ గాల్ స్టోన్ ఎప్పుడైతే డక్లోకి వచ్చేస్తుందో అది సర్జికల్ ఎమర్జెన్సీ అయిపోతుంది. అంటే మనం ఆ జాండీస్ని రిలీవ్ చేయకపోతే ప్రాణాపాయ పరిస్థితి అది. సో వెంబడే ఇట్లాంటప్పుడు ఏం చేస్తాం, దీంట్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఈఆర్సిపితోని ఎండోస్కోపీ లాంటిదే ఈ మదర్ బేబీ స్కోప్ అని ఉంటుంది ఈఆర్సిపిలో. సో మెయిన్ స్కోప్ డియోడినం దాకా వెళ్ళిన తర్వాత ఒక సైడ్ స్కోప్ ఉంటుంది బేబీ స్కోప్ అని. దాన్ని ఆ యాంపుల్ ఆఫ్ వాటర్ దగ్గర మన స్పింక్టర్ని కట్ చేసి స్పింక్టరోటమీ చేసి అందులోంచి ఒక బేబీ స్కోప్ని పంపించి అండర్ విజువలైజేషన్ ఎక్కడ ఉన్నాయి స్టోన్స్, ఆ స్టోన్స్ అన్నిటిని రిట్రీవ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రెషర్ రిలీవ్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్టోన్స్ అందులో రాకుండా ఆర్ మళ్ళీ అబ్స్ట్రక్షన్లోకి వెళ్ళకుండా ఉండడానికి ఒక స్టెంట్ అన్నది పెడతాం. సో పైత్యరసం అన్నది డైరెక్ట్గా పేగులోకి వస్తూ ఉంటుంది. సో ఇదొక వే అయితే, రెండో టెక్నిక్ ఏంటంటే మనం సర్జరీకి తీసుకొని సిబిడి ఎక్స్ప్లోరేషన్ చేస్తాం. లాప్రోస్కోపీలోనే సిబిడిని కూడా ఓపెన్ చేసి లోపల ఉన్న స్టోన్స్ అన్ని తీసేసి టీ ట్యూబ్ లాంటిది పెట్టుకోవడం వల్ల దాన్ని రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 మార్గాలు కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ సర్జరీ చేయడం బెటరా, ఇది బెటరా అంటే పేషెంట్ కండిషన్ని బట్టి, ఆ ట్రీట్ చేసే డాక్టర్ ఎక్స్పర్టీస్ని బట్టి డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సరే, కామన్ డౌట్ ఒకటి, అంటే మామూలు కిడ్నీ స్టోన్స్ ఎట్లాగైతే మనం తీసివేయడమో లేకపోతే బ్లాస్ట్ చేయడం చేస్తుంటాం కదా, గాల్ బ్లాడర్ స్టోన్స్ ని కూడా అట్లా బ్లాస్ట్ చేసి తీసేస్తారా, లేకపోతే గాల్ బ్లాడర్ తో సహా మొత్తం తీసేస్తారా? చాలా చక్కని క్వశ్చన్ అడిగారు. కిడ్నీ స్టోన్స్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ కాల్షియం స్టోన్స్, కాల్షియం సాల్ట్స్ ఉంటాయి. అండ్ అవి ఎక్స్రే చేసినప్పుడు ఈ ఎక్స్రేలో కనబడతాయి, రేడియో ఒపేక్ ఉంటాయి. గాల్ స్టోన్స్ అట్లా కాదు, కొలెస్ట్రాల్ కానీ బిలిరుబిన్ సాల్ట్స్ ఉంటాయి. సో ఇవి ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్రేలో కనబడవు, ఇవి కనబడవు. సో అల్ట్రాసౌండ్ చేసినప్పుడే అవి మనం చిన్న చిన్న షాడోస్ లాగా కనబడతాయి. కొన్నిసార్లు చాలా చిన్న స్టోన్స్ ఉంటాయి, అవి కొన్నిసార్లు ఎంఆర్ఐలో కూడా తెలియవు. ఓకే, దానికి మళ్ళీ హీడా స్కాన్ అని చెప్పిస్తాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే రెండిట్లో తేడాలు చెప్తున్నాను. చెప్పిన తర్వాత ఇప్పుడు కాల్షియం స్టోన్స్ ఏంటి, కాల్షియంని కరిగేయడానికి మనకు మందులు ఉన్నాయి. సో అవి వాడడం వల్ల స్లోగా, అండ్ ఇంకోటి సింపుల్ థింగ్, వాటర్ బాగా తీసుకోవడం వల్ల కిడ్నీ ఫ్లష్ అవుతూ ఉంటుంది, అది స్లోగా కరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ కిడ్నీ స్టోన్స్ కరగడానికి మందులు ఉన్నాయి. ఓకే, సో దీనికి అండ్ అవి ఎఫెక్టివ్గా పని కూడా చేస్తున్నాయి కిడ్నీ విషయంలో. గాల్ బ్లాడర్కి వచ్చేసరికి ఏంటంటే దాని ఎఫెక్టివ్నెస్ అన్నది చాలా మటుకు తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది, బైల్ జ్యూస్ అన్నది, పైత్యరసం అన్నది బేసిక్ ఇది చూడడానికి కూడా మన పుదీనా రసం ఎట్లా ఉంటుందో అట్లా గ్రీన్ కలర్ లో ఉంటుంది బేసిక్ గా. ఓన్లీ స్టోన్ తీసేసి గాల్ బ్లాడర్ ని క్లోజ్ చేయరాదా మళ్ళీ అని అడిగారు కదా. సో ఇప్పుడు పైత్యరసం అన్నది డిటర్జెంట్ వాటర్ లాగా, సోప్ వాటర్ లాగా ఉంటుంది. అంటే దీని సర్ఫేస్ టెన్షన్ చాలా తక్కువ ఉంటుంది, ఇది ఈజీగా లీక్ అయిపోతూ ఉంటుంది బేసిక్గా, డిటర్జెంట్ యాక్షన్ ఉంటుంది బేసిక్గా. సో ఇప్పుడు మనం ఓన్లీ గాల్ బ్లాడర్ ఓపెన్ చేసి స్టోన్స్ తీసేసి క్లోజ్ చేస్తే ఆ కుట్ల మధ్యలో నుంచి ఇది కారి బయటకు వచ్చేస్తుంది మొత్తం పైత్యరసం. సో దీనివల్ల బిలియరీ పెరిటోనైటిస్ అవుతుంది, అది అండ్ మొత్తం పెరిటోనియంని ఇన్ఫ్లేమ్ చేసేస్తుంది. సో అది కరెక్ట్ కాదు, అది చేయడం వల్ల పేషెంట్కి హాని ఎక్కువ అవుతుంది. కాబట్టి అట్లా ఎప్పుడు చేయము. ప్రాబ్లం ఉంది అంటే గాల్ బ్లాడర్ని తీసేయడం జరుగుతుంది. సో ఇందాక మనం అనుకున్నట్టు 90% ప్లేస్లో 100% బైల్ జ్యూస్ డైరెక్ట్గా ఇంటెస్టైన్లోకి రావడం చూస్తాం. సరే, ఈ గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల ఏం ప్రాబ్లం ఉన్నదా? దాని రోల్లో ఒకటి ఉంది కదా, ఇక్కడ సర్జరీ తర్వాత తీసేస్తారు. అవును, ఫర్దర్ లైఫ్ ఎట్లా ఉంటుంది? ఏదైనా న్యాచురల్గా ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కానీ స్టోన్ ఫామ్ అయింది అన్నప్పుడు దాని అర్థం ఏంటి, గాల్ బ్లాడర్ డిసీజ్ అయిపోయింది, అది పనిచేయాల్సిన విధంగా అది పని చెయ్యట్లేదు, అందుకే ఈ ప్రాబ్లం వచ్చింది. సో ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని అటెండ్ చేయాలి. సో ఇప్పుడు తీసేసిన తర్వాత ఏమవుతుంది, ఇంటెస్టైన్లోకి మొత్తం ఇది డైరెక్ట్గా జ్యూస్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు నార్మల్గా న్యాచురల్గా ఉండే మెకానిజం ఏంటి, ఫుడ్ తిన్నప్పుడు ఫ్యాట్ ఉంటే గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ రిజర్వాయర్ ఫంక్షన్ అనేది ఉండదు ఇంకా. సో దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫ్యాట్ మాల్ డైజెషన్ అయ్యే ఛాన్సెస్. అంటే ఫ్యాట్ ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ బైల్ జ్యూస్ ఎప్పుడైతే వచ్చి కలుస్తుందో దాని డైజెషన్ అనేది ఇంకా ఆ ఫ్యాట్ బ్రేక్ డౌన్ అన్నది కరెక్ట్గా జరుగుతుంది. కానీ ఇప్పుడు తీసేయడం వల్ల ఆ బ్రేక్ డౌన్ అన్నది ఎట్లా జరగాలో అట్లా జరగకపోవచ్చు. సో అండ్ ఇంకోటి బైల్ జ్యూస్ రిపీటెడ్గా డైరెక్ట్గా చిన్న పేగులోకి రావడం వల్ల ఒకవేళ కొన్నిసార్లు ఓవర్ఫ్లో అవుతుంది బైల్ అన్నప్పుడు వీళ్ళల్లో విరోచనాలు లాగా చూడటం జరుగుతుంది. అదే ఎప్పుడైతే ఇది తక్కువ వస్తుంది, రావాల్సిన అమౌంట్ రావట్లేదు, తక్కువగా వస్తుంది అన్నప్పుడు వీళ్ళలో మలబద్ధకం లాగా చూడటం జరుగుతుంది. ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కొన్ని ఉంటాయి,
ఇప్పుడు ఈ విటమిన్ ఏ, డి, ఈ, K1, K2 అంటాం. ఇవన్నీ ఏంటి బేసిక్గా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. అంటే ఫ్యాట్ అన్నది ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది అన్నప్పుడు ఇవి అబ్జార్ప్షన్ అన్నది వీటిది బాగుంటుంది. సో ఎప్పుడైతే ఇది ఫ్యాట్ డైజెషన్ ఎఫెక్ట్ అవుతుందో ఫ్యూచర్లో పోయి ఈ విటమిన్స్ అన్నవి కొంచెం వీళ్ళల్లో అబ్జార్ప్షన్ తగ్గడం, వీటి శాతం తగ్గడం వల్ల కొంచెం మెటబాలిజం రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అవి రాకుండా ఉండడానికి ఏం చేయాలో మనం ప్రాపర్గా గైడ్ చేసి అకార్డింగ్లీ అవసరం పడ్డప్పుడు డౌట్ వచ్చిందన్నప్పుడు వాటిని చెక్ చేసుకొని ఏది తక్కువ ఉందో దాన్ని సప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. గాల్ స్టోన్స్ రాకుండా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి అందరూ అడుగుతుంటారు. ఫస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే బయట దొరికే జంక్ ఫుడ్ అన్నది సాధ్యమైనంత వరకు తక్కువ తీసుకోండి. అండ్ ఇండియన్ జంక్ ఇంకా వెస్టర్న్ జంక్ అని ఇంకా బ్యాడ్గా ఉంది యాక్చువల్లీ. సో అండ్ ఎప్పుడైనా తీసుకోవాల్సి వస్తే జంక్ ప్రొద్దున టైంలోనో మధ్యాహ్నం తీసుకోండి, కానీ సాధ్యమైనంత వరకు నైట్ అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ అంటే ఏమేమి చెప్పొచ్చు సార్? ఇండియన్ జంక్ గురించి చెప్పండి. అట్లాగే ఇండియన్ జంక్లో బేసిక్ ఇప్పుడు మనం సమోసాలు జనరల్గా చూస్తుంటే పేషెంట్స్ వచ్చి వాళ్ళు సమోసాలు, ఈ పానీపూరీలు, రగడ ఆర్ కచోరీ ఇవన్నీ అంటారు కదా, అవన్నీ. సో అండ్ ఎనీ బేకరీ ఐటమ్స్ అండి, బేకరీ ఐటమ్ పఫ్లు ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు వెస్టర్న్ జంక్ అంటే పిజ్జాలు, బర్గర్లు, చీజ్ ఎక్కువ ఉండే ఫుడ్. సో వీటిని అవాయిడ్ చేసుకోవడం బెటర్. సో రాకుండా ఉండడానికి ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం ఎక్కువ ఫ్యాట్ తీసుకున్నా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అట్లా అని తినే దాంట్లో ఓవర్ కేర్ఫుల్గా ఉండి వీళ్ళకి అన్ని తెలుసు అనుకొని నేను ఫ్యాట్ తినకపోతే నేను తగ్గిపోతాను, అవి రాంగ్ వేస్, రాంగ్ పర్సెప్షన్ అది. సో అట్లా తిన్నా కానీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం కావాలి మనకి? గుడ్ ఫ్యాట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తినాలి. ఇప్పుడు గుడ్ ఫ్యాట్ అంటే ఏంటి? బేసిక్గా కోకోనట్స్ ఉన్నాయి, గుడ్ ఫ్యాట్ కోకోనట్ ఆయిల్ ఉంది, అవకాడోస్ ఉన్నాయి, ఆలివ్స్ ఉన్నాయి, ఇవన్నీ దే ఆర్ గుడ్ ఫ్యాట్స్. నట్స్ అండ్ సీడ్స్, అన్ని రకాల నట్స్, సీడ్స్ దే ఆర్ ఆల్ రిచ్ ఇన్ గుడ్ ఫ్యాట్స్. omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం కదా, అవి ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి బేసిక్గా. సో ఇవి కూడా ఏంటి, ఒకటేసారి ఎక్కువ కాకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకుంటా ఉంటే అది ఆ ఫ్యాట్ వచ్చిన ప్రతిసారి ఇక్కడ నుంచి బైల్ మిక్స్ అయ్యి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటున్నాయి. సో ఒకవేళ సర్జరీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా లేకపోయినా ఈ రకంగా ఫుడ్ ఎప్పుడైతే గుడ్ ఫ్యాట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తీసుకుంటారో గాల్ బ్లాడర్ పనితనం అనేది సరిగ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా కాలేయంకి హెల్ప్ చేసేటట్టు ఉండాలి, దాని మీద లోడ్ పెంచేటట్టు ఉండొద్దు. ఇప్పుడు జంక్ ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుంది, దాని మీద లోడ్ పెరుగుతుంది, అది పని చేయాల్సిన విధంగా అది పని చేయకపోతే ఆ ఫ్యాట్ అన్నది దాంట్లోనే డిపాజిట్ అయిపోవడం చూస్తున్నాం. సో ఏం తిన్నా ఆలోచించి తింటే సరిపోతుంది. ఇంకొక స్పూన్ ఆఫ్ థాట్ ఏంటంటే ఈ బిటర్గా ఉండే పదార్థాలు ఉంటాయి కదా, అవి తీసుకోవడం వల్ల బైల్ జ్యూస్ ప్రొడక్షన్ కొంచెం మెరుగవుతుంది అన్నట్టు కొన్ని అంటే ఇంకా స్టడీ చేస్తున్నాము. సో ఇప్పుడు చేదు అని చెప్పొచ్చు, సోర్ అని. ఇప్పుడు లెమన్ జ్యూస్ ఉంది, లెమన్ జ్యూస్ ఈజ్ హెల్పింగ్ అన్నట్టు. ఇప్పుడు కాకరకాయ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే బయల్ జ్యూసే కాదు, ఈ బిటర్గా ఉండేవి తీసుకుంటే లింఫాటిక్ ఫ్లో అన్నది కూడా పల్చబడుతుంది. ఇప్పుడు కొన్ని పదార్థాలు తీసుకుంటే బాడీ ఫ్లూయిడ్స్ థిక్ అయిపోవడం చూస్తాం. ఇప్పుడు షుగర్ ఉంది, స్వీట్ ఉంది. ఇప్పుడు సపోజిట్లీ ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాం, 300 షుగర్ ఉంది అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం గులాబ్ జామ్ పాకం తీసుకుంటాం కదా, అది ఎంత చిక్కగా ఉంటుందో మన రక్తం కూడా అంత చిక్కగా ఉన్నట్టు అర్థం. అండ్ బాడీ ఫ్లూయిడ్స్ కూడా, లింఫ్ కూడా అంతే చిక్కగా అయిపోతుంది. సో ఇప్పుడు లింఫ్ అన్నది సరిగ్గా మూవ్ అవుతుంటేనే బాడీలో మన డీటాక్సిఫై అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంత థిక్ ఉన్నప్పుడు బాడీ ఫ్లూయిడ్స్ కదలవు, ఈవెన్ బైల్ జ్యూస్ కూడా అంతే. సో అట్లనే కొంచెం చేదుగా ఉండే కాకరకాయ అంటాం, కరేలా, ఇప్పుడు చాలామంది చూస్తున్నారు కదా. అంటే ఇది డెఫినెటివ్ ట్రీట్మెంట్ కాదు, ఇట్ ఈస్ అడిషన్ టు వాట్ ఎవర్ మెడిసిన్ వీఆర్ టేకింగ్. సో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ బాడీ ఫ్లూయిడ్స్ అనేవి పల్చగా అవడం చూసి ఈజీగా ఫ్లో అవడం అన్నది చూస్తున్నాం. సో తీసుకోవడంలో నష్టం లేదు. కిడ్నీ స్టోన్స్ కి వాటర్ తాగమని చెప్తుంటారు కదా సార్, అట్లాగే దీంట్లో కూడా ఏమైనా వాటర్ రోల్ ఏమైనా ఉందా? వాటర్ రోల్ అన్నిట్లో ఉంటుందండి. మన బాడీ ఫ్లూయిడ్స్ అన్నవి మన ఒకటి డీటాక్సిఫై అవ్వాలి, అట్ ది సేమ్ టైం వాటర్ కంటెంట్ అన్నది తగ్గించడం. ఇప్పుడు బాడీ ఏం చేస్తుంది, ఎప్పుడైనా చిక్కగా ఉన్నాయి ఫ్లూయిడ్స్ ఏమన్నా, ఇప్పుడు లింఫే చూడండి ఆర్ షుగరే చూడండి, బాడీలో ఎక్కువ ఉంది, బాడీ ఏం చేస్తుంది, వాటర్ తాగిన ప్రతిసారి కిడ్నీ ఆ గ్లూకోజ్ని యూరిన్లో తోసేస్తూ ఉంటుంది బయటకి. సో అదొక మెకానిజం. ఇప్పుడు డయాబెటిక్
డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఊరికే నేను బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది అంటే అది బాడీ మెకానిజం షుగర్ని బయటకు తూసేయడానికి. సో వీళ్ళు ఏం చేస్తారు, అవగాహన లేకపోవడం వల్ల నేను ఊరికే యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది వాటర్ తాగడం ఆపేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, ఇంకా లేనిపోని ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు యూరిన్లో కూడా గ్లూకోజ్ అన్నది ఉంటుంది, క్రిములు ఉంటాయి. డయాబెటిక్స్లో యూరిన్లో గ్లూకోజ్ ఉంటుంది. సో వీళ్ళు వాటర్ తాగకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తున్నాం. సో వాటర్ రోల్ అన్నది డెఫినెట్గా ఉంటుంది. అండ్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ సాధారణంగా 70 to 80 kilos కన్నా ఎక్కువ ఉన్నారు అంటే నేను అట్లీస్ట్ 3 to 4 liters వాటర్ ప్రతి డే తాగమని చెప్తాను. అయితే ఆ వాటర్ కూడా తాగేది ఏంటి, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు తాగితే అది మెటబాలిజం బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మెటబాలిజం అన్నది ప్రొద్దున సన్ రైజ్తో పెరగడం మొదలవుతే సన్సెట్తో తగ్గుతూ ఉంటుంది. సో అందుకే ఆ టైంలో మనం మెటబాలిజం వాటర్ తాగితే మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. కానీ 6 తర్వాత వాటర్ తాగితే రాత్రి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో అందుకే యూరిన్కి లేవాల్సి వస్తుంది. ఇప్పుడు స్లీప్ అన్నది మనం 8 గంటలు నిద్ర ఉన్నట్టయితే దాంట్లో డీప్ స్లీప్ REM NREM అనే ఫేజెస్ ఉంటాయి కదా. NREMలో మళ్ళీ 1 to 3 ఫేజెస్ ఉంటాయి. సో ఆ 3 అన్నది డీప్ ఫేజ్. అయితే 8 గంటల స్లీప్లో డీప్ స్లీప్ ఉండేది 1 hour to 1 hour 30 minutes అంతే. సో మన బాడీలో రిపేర్ జరగాల్సింది కూడా అదే టైంలో జరుగుతుంది, బేసిక్గా ఎక్కువ రిపేర్. సో ఇప్పుడు తిని పడుకుంటే ఆ డీప్ స్లీప్ ఉండట్లేదు. సో అందుకని 6 లోపల వాటర్ తాగడం ఆపండి, 7 తర్వాత తినడం ఆపండి అని చెప్తున్నాం. ఇప్పుడు రాత్రి వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది, ఈ స్లీప్ సైకిల్ అన్నది మనం ఊరికే యూరిన్కి లెవెల్స్ వస్తే స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మనకు తెలియకుండానే మనం హార్మ్ చేసుకుంటున్నాం. డీప్ స్లీప్ అన్నది తగ్గిపోవడం వల్ల రిపేర్ జరగట్లేదు. అన్ని టాపిక్స్ ఇంటర్లింక్డే. మనం గాల్స్టోన్ గురించి మాట్లాడినా అల్టిమేట్లీ మనం మళ్ళీ వచ్చేది లైఫ్ స్టైల్ చేంజెస్కి రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు డయటరీ డిసిప్లిన్ అన్నది లేకపోవడం వల్ల స్ట్రెస్ పెరగడం చూస్తున్నాం. సో తినాల్సిన విధంగా తినండి. ఇప్పుడు ఎందుకు నా దగ్గర 10 మంది వస్తే ఆ 10 మందిలో 7-8 మంది ప్రొద్దున తింటారా బ్రేక్ఫాస్ట్ అంటే, సార్ టైం ఉండదు సార్, పరిగెడతాం సార్. లంచ్ చేస్తారా అంటే ఏదో తింటాం సార్, లేకపోతే లేదు. మరి ఏం చేస్తారు మీరు, అసలు తినేది ఎప్పుడు అంటే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే పని ముగించుకొని ఇంటికి వస్తాం సార్, ఇంటికి వచ్చి టీవీ పెట్టుకొని మేము రిలాక్స్ అయ్యే టైమే అది, ప్రొద్దున నుంచి తినలేదు కదా రాత్రి మంచిగా తిని పడుకుంటాం సార్ అని అంటున్నారు. సో ప్రాబ్లం అదే మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది. కల్ప్రిట్ అన్నది లేట్ డిన్నర్. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు అదేనండి. అవును, ఎగ్జాక్ట్లీ. సో మనం అర్థం చేసుకోవాల్సింది, టీవీ ముందర కూర్చొని ఏం చేసినా మనం ఎక్కువ చేస్తాం. టీవీ ముందర కూర్చొని తింటే ఎక్కువ తింటాం, టీవీ ముందర ఎక్సర్సైజ్ చేస్తే తెలియకుండానే ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తాం. సో ఇప్పుడు రాత్రి లేట్గా తింటున్నారు. లేట్గా తినేసరికి ఏమవుతుంది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మెటబాలిజం మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో తిన్నది ఏదైనా ఈజీగా అరుగుతుంది. రాత్రి ఎంత లేట్ అవుతే అరిగే టైం కూడా అంతే లేట్ అవుతుంది. సో తిని పడుకుంటే తిన్నది అరగట్లేదు. తిన్నది అరగకపోతే ప్రొద్దున లేచిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఆకలి వేయట్లేదు కదా అని వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ఇది పోను ఏమవుతుంది, స్లీప్తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. యంగ్ ఏజ్లో బాడీ ఎంతో కొంత స్లీప్ని మేనేజ్ చేసుకుంటుంది. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్లీప్లో ఆ డీప్ స్లీప్ అనేది ఉండట్లేదు తిని పడుకుంటే. సో రిపేర్ అవ్వట్లేదు. పొద్దున్న లేచిన తర్వాత ఏమవుతుంది, వీళ్ళకి ఫోకస్ ఉండట్లేదు. ఫోకస్ లేకపోయేసరికి వీళ్ళకి ఏ పని అయినా కానీ, ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏంటి, ఒక సిచ్యువేషన్కి మనం అడాప్ట్ అవ్వగలుగుతున్నామా లేదా అన్నది స్ట్రెస్ కదా. సో ఇప్పుడు ప్రాపర్ స్లీప్, వెల్ రెస్టెడ్ బాడీ ఉంది, ప్రొద్దున లేసి పని ఏదైనా చేయాలనుకుంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా వీళ్ళు కోపప్ అవ్వగలుగుతున్నారు, మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ స్లీప్ మొత్తం డిస్టర్బ్ అయిపోవడం వల్ల ప్రొద్దున లేసి ఫోకస్ ఉండట్లేదు. దాని ఎఫెక్ట్ అంతా వర్క్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోవడం చూస్తున్నాం. సో 2 గంటలు అవ్వాల్సిన పని 10 గంటలు చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ వర్క్ నేను చేయాల్సిన టైంలో పని అవ్వట్లేదు, మళ్ళీ వీళ్ళు బీపీ షూటప్ అవుతుంది. సో ఇప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజం అంటాం కదా, సో అదే అవుతుంది అక్కడ బేసిక్గా. ఇదంతా ఒక నెగిటివ్ సైకిల్. ఒక రాంగ్ హ్యాబిట్ ఉండడం వల్ల, రాత్రి లేట్గా తిని పడుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఒకవేళ అదే మనం ప్రొద్దున వాటర్ బాగా తాగి 7 లోపల తినేసి, తిన్న తర్వాత కొంచెం సేపు వాకింగ్ చేసి 9-9:30కి ఇఫ్ దే కెన్ గో టు స్లీప్, దెన్ ఆ సర్కాడియన్ రిథమ్ అనేది మెయింటైన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళు 10ంటికి తింటారు, 10-12 అవుతుంది తినేసరికి. తిన్న తర్వాత వీళ్ళకి నిద్ర రాదు, ఎందుకంటే బ్లడ్ సప్లై మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. సో డైజెషన్ మీద ఫోకస్ చేస్తుంది. అటు నిద్రకి హెల్ప్ అవ్వదు, ఇటు డైజెషన్కి హెల్ప్ అవ్వదు. సో వీళ్ళు ఆ స్లీప్ రావట్లేదు అనే దీంట్లో వీళ్ళు ఇంకా కొంతసేపు టీవీ చూడడం మొదలు పెడుతున్నారు. సర్కాడియన్ రిథమ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు వీళ్ళ వర్క్ టైమింగ్స్ కూడా చాలా మందిది US టైమింగ్స్, UK టైమింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళు నైట్ షిఫ్ట్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి.
స్టోన్స్ తో పాటు ఇంకొక 2 సమస్యలు చెప్పారు మీరు. గాల్ గాల్ బ్లాడర్ లో వచ్చేవి ఇన్ఫెక్షన్స్ అన్నారు, ఇంకొకటి అన్నారు. ఈ రెండేంటి సార్ వీటి విషయంలో? ఇన్ఫెక్షన్స్ అనేవి ఇప్పుడు ఎవరిలో ఎక్కువ చూస్తున్నాం, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతున్నాయి. ఎల్డర్లీ పేషెంట్స్లో, ఇంకొకటి ఫీమేల్ పేషెంట్స్లో. మనం అర్థం చేసుకోవాల్సింది మన వయసుతో పాటు మన ఆర్గన్స్ కూడా ఏజ్ పెరుగుతున్నాయి. సో వాటి పనితనం కూడా మన ఏజ్తో పాటు పనితనం తగ్గుతూ వస్తుంది. సో ఈ గాల్ బ్లాడర్ తీసుకున్నా అంతే, దాని కాంట్రాక్టిలిటీ అనేది తగ్గడం చూస్తున్నాం. ఇదే కాకుండా కొంతమందిలో ఫంక్షనల్ డిస్పెప్సియా మనం ఇందాక అనుకున్నాం కదా, సో అది ఫుడ్ తిన్నప్పుడు గాల్ బ్లాడర్ పనిచేయాల్సిన విధంగా పనిచేయట్లేదు అన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎస్పెషలీ ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ ఉండడం వల్ల ఈ కాంట్రాక్టిలిటీ తగ్గుతుంది అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. సో ఈ ఫంక్షనల్ డిస్పెప్సియా అంటే ఇప్పుడు చాలామంది వచ్చి అంటారు మాకు స్టోన్స్ లేవు, ఎన్నో ఏళ్ళ నుంచి మేము ఓన్లీ యాసిడిటీకి మందులు వాడుతూనే ఉన్నాము, ఇంకా మాకు ఆపేదానికి ఆస్కారం లేదా మందులు, ఇట్లా వాడుతూనే ఉండాలా అని చెప్పేసి వాళ్ళల్లో ఫంక్షనల్ డిస్పెప్సియా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మేబీ మనం దాన్ని మిస్ చేస్తున్నాం. అదే సింపుల్గా ఆ ప్రాబ్లం ఉంది, ఈ అవయవం సరిగ్గా పనిచేయట్లేదు అన్నప్పుడు దాన్ని తీసేస్తే వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఇంకోటి యాసిడిటీకి సంబంధించిన మందులు కూడా వీళ్ళు వాడుతూనే ఉంటారు. ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి, 7 నుంచి 8 ఏళ్ళు కంటిన్యూస్గా యాసిడిటీ మందులు వాడినట్టయితే తుంటి ఎముకలు, అదే కాకుండా బాడీలో అన్ని ఎముకలు వీక్ అయిపోవడము, తుంటి ఎముకలు ఎస్పెషలీ ఫిప్పుకి సంబంధించిన ఎముకలు ఫ్రాక్చర్ అయితే అవి మానేదానికి 4 నుంచి 6 నెలలు టైం పడుతుంది. సో అందుకే అదే కాకుండా కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతున్నట్టు ఈ మందుల వల్ల స్టడీస్ చెప్తున్నాయి. సో ఈ ఎసిడిటీకి వాడే మందులు ఏవైనా కూడా దే ఆర్ సపోజ్ టు బి యూస్ ఫర్ షార్ట్ టర్మ్, నాట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఇన్ఫెక్షన్ రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల. ఇమ్యూనిటీ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటి, అదే మళ్ళీ సేమ్ థింగ్, నిద్ర సరిగ్గా ఉండకపోవడం, కావాల్సిన నీళ్లు తీసుకోకపోవడం, ఆహార పద్ధతులు సరిగ్గా లేకపోవడం. అదే కాకుండా ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీస్ అన్నవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో B12 కానీ D కానీ, అదే కాకుండా లేడీస్లో ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫోలేట్ డెఫిషియన్సీ. వీటన్నిటిని మనం ఎప్పుడైతే కరెక్ట్ చేస్తామో ఆటోమేటికలీ బయల్ జ్యూస్ ప్రొడక్షన్ అయినా, ఏదైనా ఇమ్యూనిటీ అయినా, ఏదైనా అన్ని సెట్ అవుతున్నాయి. అయితే ఇంకోటి మన B12 లెవెల్స్ తీసుకున్నట్టయితే మన ఇండియాలో నార్మల్గా మనం రిపోర్ట్స్ చూసుకున్నట్టయితే 211 to 911 అన్నది రేంజ్ ఇస్తున్నారు వాళ్ళు. అయితే మనకి చాలా కంట్రీస్లో లోవర్ రేంజ్ అన్నది ఇట్ ఈస్ అరౌండ్ 550, 650, 700 అట్లా ఉంది. మన కంట్రీలో ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ టు బీ 200. అండ్ ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయంటే B12 ఆప్టిమల్ రేంజ్ అన్నది ఇట్ ఈస్ అరౌండ్ 800. అంటే ఆ రేంజ్లో ఉంటే బాడీ అన్నది ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అని. అదే కాకుండా విటమిన్ D ఇప్పుడు అందరిలో లోపాలు ఉంటున్నాయి. విటమిన్ Dని కూడా మనం కరెక్ట్ చేసుకొని ఒకవేళ 45 to 55 మధ్యలో దాన్ని మెయింటైన్ చేయగలిగితే బాడీ ఈజ్ ఏబుల్ టు పర్ఫార్మ్ మచ్ బెటర్. అవయవాల మీద వచ్చే లోడ్ కూడా తగ్గుతుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ కి గాల్ బ్లాడర్ తీసేయాల్సి వస్తే ఒకవేళ ఓపెన్ చేసి సర్జరీ చేస్తారా, లేకపోతే ల్యాప్రోస్కోపీ చిన్న కట్స్ తో చేస్తారా, ఎట్లా ఉంటుంది సార్? అదే 20-25 ఏళ్ళ కింద వరకు కూడా మొత్తం ఇక్కడ మజిల్స్ అన్నిటిని కట్ చేసేవాళ్ళం, రైట్ సబ్ కాస్టల్ ఇన్సిషన్ నుంచి. అవును. సో అట్లా చేసినప్పుడు ఓపెన్ సర్జరీ చేసినప్పుడు వీళ్ళలో హర్నియాలు వచ్చే ఛాన్సెస్ కానీ, లేకపోతే వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉండడం కానీ, ఇవన్నీ ఎక్కువ రోజులు చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు మనం ల్యాప్రోస్కోపీ చేయడం వల్ల సింపుల్గా అయిపోతుంది. ఒకటే రోజులో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు ఓపెన్ చేసినప్పుడు బరువులు ఎత్తుద్ది, ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ కూడా అంత పెద్దగా లేవు, డిపెండింగ్ ఆన్ ది కట్ దట్ వీ హ్యావ్ గివెన్ అండ్ క్లోజ్. సో యూజువలీ పీపుల్ ఆర్ ఏబుల్ టు కమ్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ ల్యాప్రోస్కోపీలో ఏం చేస్తామంటే మజిల్ని కట్ చేయము, ఓన్లీ స్ప్లిట్ చేస్తాం. ఒక ట్రోకార్ పాస్ చేసి టెలిస్కోప్ గుండా, ఇన్స్ట్రుమెంట్స్ గుండా మనం గాల్ బ్లాడర్ని తీసేయడం జరుగుతుంది. అయితే ఏ పేషెంట్కి ఏది కరెక్ట్ అన్నది డిపెండ్స్ ఆన్ ది పేషెంట్. ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, సపోజ్ ఇట్లా ఎగ్జాంపుల్ 95 ఏళ్ళ వయసు ఉన్నారు, ఆయనకు ప్రాబ్లం అవుతుంది, ఆయన ఇన్ని రోజులు మనం చూడలేదు, ఇప్పుడు చూసాము, చూసి ఇప్పుడు సర్జరీ చేయాలి, కానీ ఆయన ఊపిరితిత్తులు లేదా గుండె మనకి హెల్ప్ చేయట్లేదు, కంప్లైన్స్ లేదు, అనెస్థీషియా తట్టుకోలేరు అన్నప్పుడు వీళ్ళలో ఓపెన్ సర్జరీ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు అది ఎంత మినిమల్లీ ఇన్వేసివ్ అయినా లోపల మనం కార్బన్ డైఆక్సైడ్ని నింపేస్తాం అబ్డామినల్ క్యావిటీలో. ఆ డెఫినెటివ్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అన్నది పెరిగి అది బ్యాక్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది లంగ్ మీద, హార్ట్ మీద. సో మత్తుతో పాటు ఇది ఒక అడిషనల్ బర్డెన్ ఆన్ ది హార్ట్. సో అది వాళ్ళు తట్టుకోగలుగుతారా లేదా అన్నది చూసి వాళ్ళు ఫిట్గా ఉంటే వాళ్ళు చేసేది. ఇప్పుడు మనం 90-95 ఇయర్స్ వాళ్ళకు కూడా ల్యాప్రోస్కోపీ చేస్తున్నాం మనం, ప్రొవైడెడ్ దే ఆర్ ఫిట్. సరే, మరి గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత, సర్జరీ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ ఏంటంటే ఇన్ని రోజులు ఫ్యాట్ డైజెషన్ అనేది కొంచెం బెటర్గా జరిగేది. ఇప్పుడు గాల్ బ్లాడర్ లేకపోవడం వల్ల ఎంతో కొంత ఫ్యాట్ ఇండైజెషన్ అనేది చూడడం జరుగుతుంది. సో ఆ కొద్ది రోజులు అంటే వీళ్ళలో కొద్ది రోజులు ఏదైనా బ్లోటింగ్ లాగా అనిపించడము, లేదంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టయితే ఒకవేళ పైత్యరసం తక్కువ ఫ్లో అవుతుంది, మలబద్ధకం లాగా రావడము, ఎక్కువ ఫ్లో అవుతుంది, విరోచన లాగా, ఇవన్నీ చూడడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు ది పేషెంట్స్ కండిషన్ వీళ్ళలో ఏదైనా అవసరమైతే కొద్ది రోజులు ఏమైనా మందులు ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. జనరల్గా బాడీలో ఏదైనా ప్రాబ్లం వస్తే బ్యాకప్ కొంత బ్యాలెన్స్ చేసుకునే మెకానిజం బాడీలో ఉంటుంది కదా సార్? బాడీలో ఉంటుంది. అయితే దీంట్లో టేకప్ చేస్తుంది అట్లా లేదండి. తీసేయడం వల్ల మనకి లివర్ టేకప్ చేసేది ఏమీ ఉండదు. అయితే ఇంతకుముందు ఆ రిజర్వాయర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఉండదు. సో ఇప్పుడు చూడండి, నార్మల్గా వచ్చే బైల్ పల్చగా ఉంటుంది, గాల్ బ్లాడర్ నుంచి వచ్చే బైల్ థిక్గా ఉంటుంది, ఎందుకంటే అది కాన్సన్ట్రేట్ అయిపోయింది. సో ఈ థిక్ బైల్ అన్నది ఎప్పుడైనా కానీ ఫ్యాట్ని బెటర్ డైజెస్ట్ చేయగలుగుతుంది, బ్రేక్ డౌన్ చేయగలుగుతుంది. అదే ఇప్పుడు థిన్ బైల్ జ్యూస్ ఏదైతే వస్తుందో దాని యాక్షన్ అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. సో కొద్ది రోజుల వరకు వీళ్ళకి ఫ్యాట్ మాల్ డైజెషన్ అన్నది చూడడం జరుగుతుంది. అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే బ్లోటింగ్ అని. అండ్ ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, పైత్యరసం అనేది డిటర్జెంట్ లాగా పనిచేస్తుంది. అంటే కొలెస్ట్రాల్ గ్రీసీ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా వాష్ అవుట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు జిడ్డు ప్లేట్లు ఉంటాయి, మనం డిటర్జెంట్ వాడతాం కదా, నార్మల్ సోప్ పనిచేయదు. అట్లనే ఇది కూడా అంతే, ఇది ఎంత తిక్కుగా ఉంటే అంత బెటర్ డిటర్జెంట్ యాక్షన్ ఉంటుంది, కొలెస్ట్రాల్ని తీసేయడానికి హెల్ప్ చేస్తుంటుంది. అండ్ అదే కాకుండా దీని ఫంక్షన్ ఇంకోటి మనం ఇందాక మాట్లాడుకోలేదు, బైల్ జ్యూస్ అన్నది దెర్ ఈస్ సంథింగ్ కాల్ మైగ్రేటరీ మోటార్ కాంప్లెక్స్ ఇంటెస్టైన్స్లో. సో ఈ బైల్ జ్యూస్ అన్నది దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కోలిసిస్టోకైన్, బైల్ జ్యూస్ ఇవన్నీ కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అది సక్రమంగా పని చేస్తూ ఉంటే మన ఫుడ్ అన్నది ఇంటెస్టైన్స్లో సరిగ్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే పైత్యరసం తగ్గిపోతుందో దాని పనితనం కూడా తగ్గడం చూస్తున్నాం, అండ్ వీళ్ళలో మలబద్ధకం లాగా చూస్తున్నాం. అదే పైత్యరసం ఎక్కువ వచ్చింది, అది ఎక్కువ పని చేస్తుంది, వీళ్ళలో విరోచన లాగా ఉండడం చూస్తున్నాం. ఇంకొకటి దెర్ ఈస్ ఎ ఎంటిటీ కాల్డ్ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని. సో ఈ పైత్యరసం ఏం చేస్తుంది, బేసిక్గా ఈ డిటర్జెంట్ యాక్షన్ ఉండడం వల్ల స్మాల్ ఇంటెస్టైన్లో ఏ బ్యాక్టీరియా, ఏ గట్ ఫ్లోర్ ఏది ఉన్నా దాన్ని అన్ని పట్టుకొని కిందికి తీసుకొని వెళ్ళిపోతుంది లార్జ్ ఇంటెస్టైన్కి. సో స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అనేది సాధారణంగా రాకుండా చూడడానికి ఈ బైల్ జ్యూస్ హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు చాలామంది పోస్ట్ సర్జరీ దే మే కంప్లైంట్ ఈ బైల్ జ్యూస్ ఉండాల్సిన విధంగా లేదు, ఆ స్మాల్ ఇంటెస్టైన్లో గ్యాసెస్ అక్యుములేట్ అయిపోవడం, ఉబ్బరం లాగా వీళ్ళు దే కీప్ కంప్లైనింగ్ ఆఫ్ బ్లోటింగ్. సో ఇది ఒక ఎంటిటీ. సో బైల్ జ్యూస్కి మనం దీనికి చేయాల్సింది కూడా ఏం లేదు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన స్టోన్ ఫామ్ అయిందంటేనే పైత్యరసం అన్నది దాని అది పనిచేయాల్సిన అది క్వాలిటీ అనేది డిఫెక్టివ్గా ఫామ్ అవుతుంది. సో గాల్ బ్లాడర్ తీసేసిన తర్వాత కూడా దే మే నీడ్ సమ్ మెడిసిన్ టు ఇంప్రూవ్ ది గాల్ బ్లాడర్ క్వాలిటీ. సో రేపొద్దున బైల్ జ్యూస్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది అంటే ఈ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ లాంటివి రాకుండా కొంచెం ఫ్యాట్ డైజెషన్ ఇంకా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సర్జరీ అవసరమైతే చేయించుకోవాలి, కానీ పోస్ట్ ఆపరేటివ్గా తీసుకోవాల్సిన కేర్ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ప్రీ ఆపరేటివ్గా మనం ఎప్పుడైతే ఆప్టిమైజ్ చేసి తీసుకుంటామో సాధారణంగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండట్లేదు. అదండి విషయం. జనరల్గా గాల్ స్టోన్స్ అన్నవి చాలాసార్లు పెద్ద సిమ్టమ్స్ లేకుండా కూడా మనకు కనిపిస్తుంటాయి. అందుకే ఎందుకైనా మంచిది ఒక 30 years తర్వాత చిన్న ఒక అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకుంటే బెటర్ అని డాక్టర్ గారు చెప్తున్నారు. దాంతోపాటుగా ఒకవేళ గాల్ స్టోన్స్ ఉన్నాయంటే సర్జరీనే బెటర్ అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఒకటి ఫుడ్ హ్యాబిట్స్, ముఖ్యంగా మనము రాత్రిపూట లేట్గా తినకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయంగా చెప్పారు డాక్టర్ గారు. వాటర్ మీకు తగినంత తీసుకోండి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు కావాల్సినంత వాటర్ తీసుకోండి, నిద్ర సరిగా ఉండేటట్టు చూసుకోండి, సరిపోతుంది. ఈ విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.